నమస్తే ఓర్గల్లు 9 నేషన్ టీవీకి స్వాగతం. సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ఇచ్చిన తేనెటి విందుకు గవర్నర్ తమిళసైతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, మంత్రులు దామోదర్ రాజనరసింహ, సీతక్క, శ్రీనివాస్ రెడ్డి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, కేశవరావు, మొహమ్మద్ అలీ, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. శీతాకాల విడిది కోసం డిసెంబర్ 18న హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తున్నారు. విడిది ముగించుకొని శనివారం ఆమె హైదరాబాద్ నుంచి జైపూర్కు వెళ్తున్నారు. హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది ముగిసింది. ఆమె తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్, పలువురు ఉన్నతాధికారులు హంకింపేట్ ఎయిర్పోర్ట్లో వీడుకోలు పలికారు. డిసెంబర్ 18న శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు వచ్చిన రాష్ట్రపతి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. విడిది ముగించుకొని శనివారం ఆమె హైదరాబాద్ నుంచి జైపూర్కు వెళ్తారు. ఆనవాయితీలో భాగంగా రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఫ్రీ బస్ జర్నీ పెట్టాక ఆర్టీసీలో రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు ఎక్కుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య రెస్పాన్స్ వస్తుంది. ఎక్కడ చూసినా బస్సులు ఫుల్గా కనిపిస్తున్నాయి. ఫ్రీ కదా అని తక్కువ దూరం వెళ్లే మహిళలు కూడా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కువగా వెళ్తున్నారు. అయితే దీనివల్ల దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని ఆర్టీసీ ఎండీ సజ్జనర్ తన ట్విట్టర్లో వెల్లడించారు. తక్కువ దూరం వెళ్లే మహిళలకు ఎక్స్ప్రెస్ బస్సుల్లో కాకుండా పల్లె వెలుగు బస్సుల్లో వెళ్లాలని సూచించారు. తక్కువ దూరం వెళ్లే వాళ్ళు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని కోరారు. అలాగే కొందరు మహిళలు అనుమతించిన స్టేజ్లో కాకుండా ఎక్కడ పడితే అక్కడ దారి మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రయాణం మహిళలకి, ఆడపిల్లలకి, అదేవిధంగా థర్డ్ జెండర్కి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చాలా సక్సెస్ఫుల్గా చాలా చోట్ల అనూహ్య స్పందన వచ్చింది. రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది. బట్ ఈ ఒక పథకం ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యానికి, ముఖ్యంగా మన సిబ్బంది ముఖ్యంగా ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను, మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో ఈ రోజు తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వార్లను ఉత్తర ద్వారంలో దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక విద్యుత్ శాఖల మంత్రి బట్టి విక్రమార్క. తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్లోని పివి ఘాట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ పివి నరసింహంకే దక్కుతుందని చెప్పారు. పేదలకు భూములు పంచడానికి ఆయన బలమైన పునాదులు వేశారంటూ పివి మన మధ్యలో భౌతికంగా లేకపోయినా వారి సంస్కరణలు సదా ఆచరణీయమని, పివి ఘాట్, జయపాల్ రెడ్డి ఘాట్లను అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. వీరిద్దరూ తెలంగాణకు లంకబిందెలు లాంటి వారని పేర్కొన్నారు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి, పరిపాలనలో సమూల మార్పులు తెచ్చిన ఆదర్శంగా నిలిచిన వ్యక్తి అని కొనియాడారు.
మేడం ఇది నా మరి ఎప్పుడు ఈ నిద్ర నుంచి ఇంత మహిళతో వెలుగుదయ్యేనా కూర్చోవాలి ఇవ్వకూరి అరే స్వామి మహనీయ భారతదేశాన్ని వెలుగుదయ్యే నా మనస్సు వెలిగించుట నా ప్రతిజ్ఞ జ్ఞాపకాన్ని పుష్పాంజలి పవిత్రమైన జ్ఞానభూమిలో శ్రద్ధాంజలి ఈ ప్రజలకు విముక్తి కలిగించి స్వేచ్ఛా వాయువులను అందించడంలో ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలనో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి 1991లో వారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రపంచంలో ఈ దేశానికి అప్పు పుట్టని పరిస్థితి, ఎవరూ మనల్ని నమ్మని పరిస్థితి, ఈ దేశం యొక్క మనుగడనే ప్రశ్నార్థకమవుతున్న సందర్భంలో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి IMF దగ్గరికి మా దేశానికి రుణం కావాలి అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, మీ దగ్గర ఉన్న బంగారాన్ని తనఖా పెడితే తప్ప మీకు అప్పివ్వలేని పరిస్థితి అని అంటే కావడం మనందరి యొక్క అదృష్టం. వారు గ్రామ స్థాయి నుండి నాటి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈ ప్రజలకు విముక్తి కలిగించి స్వేచ్ఛా వాయువులను అందించడంలో ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలనో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి 1991 నిర్మాణంలో కేంద్ర మాజీ మంత్రి కాక వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారని కొనియాడారు. కాక వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా సంస్థల ఆవరణలో అల్యూమిని మీట్, గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాక విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదని, సమాజానికి ఎంత పంచామనేదే ముఖ్యమని చెప్పారు. ఆ సామాజిక బాధ్యతను కాక నిర్వర్తించారని, దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. కాక కుమారుడు వివేక్, వినోద్లను చూస్తే రామాయణంలో లవకుశలను చూసినట్లు అనిపిస్తుందని, సామాజిక బాధ్యతలో కాక కుటుంబం ముందుందని చెప్పారు. గంటలకే పని స్టార్ట్ ఉంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ కఠోరమైన పట్టుదల దీక్ష విద్యార్థులు, యువమిత్ర వంశీ ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి, సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఎంత సంపాదించడమని కాదు, సమాజానికి ఎంత పంచడం అనేది బాధ్యత. ఆ సామాజిక బాధ్యతలో కాక వెంకటస్వామి గారి కుటుంబం ముందుండి 50 సంవత్సరాలు 1973లో ప్రారంభించిన ఈ విద్యా సంస్థను 50 సంవత్సరాలు 1,50,000 మందిని నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేసి ఈ దేశ నిర్మాణంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించడం అభినందనీయం. వారి కఠోరమైన పట్టుదల దీక్ష ఈరోజు ఈ నుంచి వాళ్ళ విద్యా సంస్థల నుంచి
లాయర్లను, డాక్టర్లను, ఇంజనీర్లను, ప్రొఫెసర్లను, ఐఏఎస్లను, ఐపీఎస్లను తయారు చేసి పేరు మీద ఉన్నది ఎమర్జెన్సీ తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అవసరమైనప్పుడు వారు నివసిస్తున్న ఇళ్లను లోక్సభలో పనిచేసిన అంటే ఈ దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులు 119 మంది శాసనసభ్యులు ఉంటే 57 మంది నూతన శాసనసభ్యుల తరఫున మీకందరికీ అభినందనలు తెలియజేస్తూ మీకు అన్ని విధాలుగా వివేక్ వెంకటస్వామి గారు, వినోద్ గారు, సరోజమ్మ గారు, రమ గారు, యువమిత్రుడు వంశీ మీకు అన్ని రకాలుగా అండగా నిలబడతారు. రాష్ట్ర ప్రభుత్వంగా మా వైపు నుంచి ఏ సహకారం కావాలన్నా నిస్సంకోచంగా ప్రభుత్వం ముందుకు ఎందుకంటే అన్ని కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించలేదు. శక్తి కలిగిన వాళ్ళు సామాజిక బాధ్యతతోని సమాజ నిర్మాణంలో ముందుకు వస్తే మా ప్రభుత్వం భేషజాలు లేకుండా అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తుంది. ఆ సహకారం ఏ రూపంలో కావాలన్నా ఈ యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. దేశంలో గాంధీ కుటుంబం క్రిస్మస్ రాబోతోంది. ఆ తర్వాత నూతన సంవత్సరం వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో హోటళ్లు, పర్మిట్ రూమ్లు, క్లబ్ల టైమింగ్లను పొడిగించడానికి అనుమతించింది. మద్యం దుకాణాలు తెల్లవారుజామున 1 గంట వరకు తెరిచి ఉంచవచ్చని, పర్మిట్ రూమ్లు, బార్లు ఉదయం 5 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని పర్మిషన్ ఇచ్చింది. శాంతి భద్రతల పరిశీలన ఆధారంగా అనుమతులను తిరస్కరించే అధికారం కలెక్టర్కు ఉందని, ఈ పొడిగింపు పండుగ కాలంలో హోటళ్లు, క్లబ్ల వ్యాపారాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. వైన్ షాపులు డిసెంబర్ 24, 25, 31 తేదీల్లో తెల్లవారుజామున 1 గంట వరకు తెరిచి ఉంచేందుకే అనుమతించిన ప్రభుత్వం పర్మిట్ రూమ్లు, బార్లు ఉదయం 5 గంటల వరకు ఓపెన్ చేసి ఉంచుకోవచ్చని నోటిఫికేషన్లు తెలిపింది. ఏవైనా గొడవలు లేదా అవాంఛిక ఘటన జరిగితే అనుమతులను రిజెక్ట్ చేసే అధికారం కలెక్టర్కు ఉందని పేర్కొంది. ప్రధాని పివి నరసింహారావును గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని రాష్ట్ర బీసీ రవాణా సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో శనివారం నాడు పివి 19వ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలనలో జిల్లాల పునర్విభజన జరిగే సందర్భంలో చరిత్రకారులు తెలంగాణ పోరాట యోధులను తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి సలహాలతో మహానుభావుడు పివి నరసింహారావు పేరుతో జిల్లా ఏర్పాటు డిమాండ్ మేధల వాదనపై చర్చ జరుపుతామని పివి జిల్లా సాధన సమితి సభ్యులతో అన్నారు. మెదక్ నుండి ఎల్కతుర్తికి నిర్మాణం జరుగుతున్న హైవేకు పివి పేరును పెట్టేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. దాంతో పాటుగా ఊరికి ఆర్థిక సంస్థలకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి వెంకటస్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా తీసుకొని మొట్టమొదటిసారి దాదాపు 30,000 కోట్ల నిధులు ఇచ్చి గ్రామీణాభివృద్ధి శాఖను పండించవలసిన చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా గ్రామీణాభివృద్ధిలో భాగమైనటువంటి విద్య బాగుండాలని దేశవ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్యను అందించేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి. దాంతో పాటు ఎప్పుడు కూడా సంస్కరణలు కావచ్చు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అయినా సిపిఐ అయినా దున్నేవానికి భూమి హక్కన్నాం. ఆ విధంగా అటువంటి వయసులో అటువంటి సందర్భంలో కూడా పివి నరసింహారావు గారు గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. బహుభాషా కోవిదులుగా పార్టీలో ఉంటే కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా దేశ ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు. తప్పకుండా మరి మిత్రుల యొక్క సూచనలు వాటన్నింటినీ ప్రభుత్వం చేస్తాం. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా ప్రభుత్వంలో ఏ ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట రోడ్ అవుతా ఉందో దానికి నేరుగా ప్రతిపాదన చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు పంపిస్తాను. ఆ రోడ్డుకు పివి నరసింహారావు గారు రోడ్ అనేటువంటి నామకరణం చేస్తామనేటువంటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాంతో మనకి జిల్లాకు సంబంధించిన అంశం చెప్తా ఉన్నారు మిత్రులు. దాన్ని కూడా నేరుగా నిర్ణయం తీసుకునేటువంటి కాదు, అది పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఏ నిర్ణయం తీసుకున్నా అదొక అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఆనాడు
అనాలోచితంగా చేసిరా ఆలోచన 53వ డివిజన్ లస్కర్ సింగారంలోని బేతల్ బ్యాప్టిస్టు చర్చిలో ఈరోజు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాని రాజేందర్ రెడ్డి క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రిస్టియన్ సోదరిమణులకు క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరిమణులకు ముందస్తుగా నాని రాజేందర్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రిస్మస్ సందర్భంగా పేదలకు క్రిస్మస్ కానుకను పంపిణీ చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు నేను లస్కర్ సింగారంలోని బేతల్ బ్యాప్టిస్టు చర్చిలో క్రిస్మస్ కానుక పంపిణీ చేయడంలో చాలా ఆనందంగా ఉందని చెప్పారు. నేను ఎప్పుడు ఏ ఏరియాకి వచ్చినా చర్చికి వచ్చినా ఇక్కడ ప్రజలు నన్ను చాలా ఆదరించారని, దేవుడు కృప వలన అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఎంత పవిత్రంగా భావించే క్రిస్మస్ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని సూచించారు. నిశ్శబ్దంగా ఉండాలి. ఒక నిమిషం నుంచి రేవంత్ రెడ్డి గారు క్రిస్మస్ సందర్భంగా పేదలకు ఎక్కడైనా మనం ఇవ్వాల్సిందిగా బట్టలు కానీ ఇంకేవి కానీ ఇవ్వవలసిందిగా ఆదేశించడంతో మైనార్టీ సెల్ అధ్యక్షుల వారు చైర్మన్ గారు ఎక్కడ ఇద్దాం సార్ అంటే మొట్టమొదట నైన్ నగర్ మీరే నాకు గుర్తొచ్చి ఇక్కడ మిమ్మల్ని మీరందరూ కూడా, ఎందుకంటే చాలాసార్లు నేను వచ్చినప్పుడు స్వాగతిస్తూ చర్చకు కూడా 2-3 సార్లు రావడం జరిగింది. కమిటీ సభ్యులందరూ కూడా చాలా గౌరవ మర్యాదలతో ఉండేటప్పటికీ ఇక్కడ మీకు ఇవ్వాలి అని ఒక ఇదితోటి మహేందర్ భార్య బాబాయ్ వీళ్ళందరూ కూడా మా వాడకి ఇవ్వండి అని చెప్పడం వలన ఇక్కడికి కేటాయించడం జరిగింది. మీ అందరు గుర్తొచ్చి మీ అందరికి ఇస్తూ మరోసారి అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బీజేపీ ప్రభుత్వం ప్రశ్నిస్తే అణచివేస్తుందని, అప్రజాస్వామిక విధానాలు అనుసరిస్తుందని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. పార్లమెంట్లో స్మోక్ అటాక్ ఘటనపై స్పందించాలని అడిగినందుకు లోక్సభ, రాజ్యసభ నుంచి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను నియంతృత్వ ధోరణితో సస్పెండ్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ని కాపాడుకోలేని వాళ్ళు దేశాన్ని ఏం కాపాడతారని నిలదీశారు. నియంతృత్వానికి తెలంగాణలో ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో కేంద్ర ప్రభుత్వానికి అలాగే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పార్లమెంట్పై స్మోక్ అటాక్, ఉభయ సభ నుంచి ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. వ్యక్తీకరణ చేసే పరిస్థితి లేదు. ఈనాడు భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదా లేక నియంతృత్వ అంటే చర్చల సందర్భంలో అనేక సార్లు మనం గతంలో నియంతృత్వ పోకడల వైపు ఈ దేశ పాలన కొనసాగుతోందని చెప్పినటువంటి సందర్భాలకి ఇంతకంటే ఉదాహరణ ఇంకేది ఉండదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాను. మిత్రులారా, దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజాస్వామ్యవాదులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. తెచ్చుకున్న ప్రజాస్వామ్యం ఒక్క రోజుతో రాలేదు మనకి. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద సువిశాలమైనటువంటి భారతదేశాన్ని కాపాడాల్సినటువంటి భారత పార్లమెంట్ లేకపోతే భారత ప్రభుత్వం ఈరోజు ఈ దేశ రక్షణని పూర్తిగా గాలికి వదిలేసిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఎన్నికలు వస్తున్నటువంటి ప్రతి సందర్భంలో బార్డర్లో ఏదో చిన్న అంశాన్ని సృష్టించడం, ఈ దేశ రక్షణ కోసం మేము ఉన్నాం, ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంగా మేము మీకోసం నిలబడతామని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మరొక్కసారి ఈ దేశ ప్రజలకి వాళ్ళు బాసటగా నిలబడినటువంటి సంఘటనని తప్పనిసరిగా మనం అందరం ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం సాగుతుంది. ఒక్కొక్కరుగా అప్పట్లో మాట్లాడతారు. ఇప్పుడు మీరు మాటగా రాజారించాడు 99 తప్పులు చేశారు. వీళ్ళు ఒకవేళ లేదన్నట్టుగా, ఏమీ జరగలేదన్నట్టుగా ఈ ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రి గారు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ కార్యకలాపాలు చూస్తూ ఉంటే నిజంగా ఈ భారతదేశం ఈరోజు
ఎటువంటి శక్తుల చేతుల్లో ఉందో దీని ద్వారా మనకు అర్థం అవుతా ఉంది. భారత పార్లమెంటు పైన దాడి అంటే ఈ దేశ ప్రజాస్వామ్యం పైన దాడిగా భావించాలి. ఏపీలో ఎన్నికల కసరత్తు ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విజయవాడలోని ప్రారంభించింది. 2 రోజుల పర్యటనలో భాగంగా 7 అధికార బృందం రాష్ట్రానికి వచ్చింది. విజయవాడలోని నోవోటెల్ హోటల్కు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించింది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారు తదితర అంశాలపై నివేదికల ఆధారంగా సమీక్షించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత ఇతర అంశాలపై చర్చించారు. And prominent places in a physical sense. But you will also have to be, your team must understand that some steps can begin on the paper, but thereafter, once you feel the electronic platform within our own system, then kuch core positions हैं which will be picked up again and again. So it has to begin because we said that the IT platform requirement is a further facilitation. The statutory step lies in display of the affidavits on the notice board and prominent places in a physical sense. But you will also have to be, your team must understand that some steps can begin on the paper. The electronic back to you to verify what was the physical paper. So the name of the candidate, the name of the constituency. तो एनकोर में जब आपको डाल देंगे तो उसके बाद इंक्लूडिंग సర్టిఫికేట్ ఆఫ్ వినింగ్ भी उसी से बनता चला जाएगा. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 నేషనల్ టీవీ.